భయా సూపర్ హిట్ భయా. సినిమాలో స్టార్ట్ అవుతుంది లవ్ స్టోరీ, శ్రీకాకుళం మ్యాథ్స్లో ఉంటుంది భాష మాత్రము. తండేలుగా మనోడు తండేలు అయిన కాంచెలు మాత్రం సినిమా ఇట్లా మలుపు తిరుగుతుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సినిమాలో ఖర్చుపు కొంచెం తడిచిపోయింది భయ, నాకు ఏడుపు వచ్చింది లవ్ స్టోరీ చూసి. నిజంగా యాక్టింగ్ చెప్పలేదు సినిమాలో, మీరు చూస్తే కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఏడుపు వస్తుంది, దిగమింగుకుంటాం దాన్ని. సినిమా మాత్రం సాయి పల్లవి గారి యాక్టింగ్, నాగ చైతన్య గారి యాక్టింగ్ మరొకసారి బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. అంటే సెకండ్ హాఫ్లో అతను జైల్లోకి వెళ్ళి ఫోన్లో, వీళ్ళు ఎక్కువ సినిమాలో డైరెక్ట్ కలపడం కంటే ఫోన్లోనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన చేపల వేటకి వెళ్తాడు కదా, ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి వస్తాడు. ఆ కలిసినప్పుడు ఆ సాంగ్స్, ఆ సీన్స్ మాత్రం సూపర్. నాకైతే వచ్చింది సాయి పల్లవి యాక్టింగ్ గారికి, మనం నాగ చైతన్య యాక్టింగ్ సూపర్. అన్ని సినిమాల కంటే ఈ యాక్టింగ్ సూపరు. అదే లవ్ స్టోరీ కాదు, పెద్ద సినిమా, పెద్ద సినిమానే, పెద్ద కలెక్షన్స్ తెప్పిస్తుంది అఖిలిని ఫ్యామిలీకి. ఓవరాల్గా రేటింగ్ నేను 9 నుంచి 10 ఇస్తా, 9 నుంచి 10 ఇస్తా. సినిమా మాత్రం ఫైట్స్ ఉన్నాయి, ఒక సముద్రంలో ఫైట్ ఉంటుంది, వేరే యాక్టర్ని కాపాడబోయి మనోళ్ళు ఇరుక్కుంటారు, హైలైట్ సీన్ ఉంటుంది అది ఫైట్ సముద్రంలో. దేవిశ్రీ మ్యూజిక్ అంటే మ్యూజిక్ భయ సూపర్, మరీ ఎక్కువ ఇవ్వలేదు మరీ తక్కువ ఇవ్వలేదు, దానికి తగ్గట్టు ఇచ్చిండు. బీజిఎం మ్యూజిక్ మాత్రం సూపర్ బాగుంది. దేవిశ్రీ గారి ప్రసాద్ గారిని ఒప్పుకుంటా, చందు గారు కూడా ఒప్పుకుంటా, సినిమా మాత్రం సూపర్ తీసిండు. అదేదో వాళ్ళేదో స్టోరీ చెప్పిండు రాసుకొని తీసిండు అనుకున్నారు, సినిమా చూసినాక మాత్రం బాగుంది. ఓవరాల్గా బిగ్గెస్ట్ అఖిలిని ఫ్యామిలీకి ఒక చరిత్ర సృష్టిస్తుంది, బిగ్గెట్ ఫీలింగ్.